ధనుసు రాశి వాళ్ళకు ధనుసు రాశి నక్షత్రాలు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం యొక్క 1వ పాదం వాళ్ళకి ఈ గ్రహస్థితి ప్రకారం చాలా సానుకూలమైనటువంటి గ్రహస్థితి కనిపిస్తుంది. పోయిన వారం కంటే ఈ వారం గ్రహాల మార్పు జరగడం వల్ల, గ్రహాల అనుకూలతలు కూడా కొంత పెరగడం వల్ల వృత్తి వ్యాపారాల్లో, జీవన గమనంలో మంచి అభివృద్ధి అనేది జరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మార్పులు జరిగి అవి అభివృద్ధికే దోహదం చేస్తాయి. మీకు చేసే పనిలో కూడా చాలా వృద్ధి అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. మరియు ఏ నిర్ణయాలు తీసుకున్నా సరే ఆ నిర్ణయాల వల్ల మీకు లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరియు శుక్రుడు మరియు శని కలిసి మీకు అనుకూలంగా ఉన్నారు. దానివల్ల వ్యాపారంలో కూడా మార్పు చేర్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల మీకు లాభాలే ఉంటాయి. మరియు ధైర్యంతో ముందుకు వెళ్తారు, సాహసంతో పనులు చేస్తారు. మరియు ఉద్యోగంలో కూడా మీ పై అధికారుల యొక్క ప్రశంసలు అనేవి మీకు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానివల్ల ప్రమోషన్లు కూడా మీరు పొందుతారు. సమయానికి మీకు ధనం అనేది, సహాయం అనేది అందుతుంది చేతికి. స్నేహితులతో మరియు ఆనందంగా గడుపుతారు. అందరితో కోపతాపాల విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి. అనవసర విషయాలలో జోక్యం చేసుకొని కోపతాపాలు అనేవి పెంచుకోకుండా ఉండడమే చాలా ఉత్తమము మీకు. మరియు భార్యాభర్తలు కూడా సత్సంబంధాలు కలిగి ఉంటారు. అధికమైనటువంటి పట్టుదలతో పనిచేస్తారు. ఈ వారమంతా కూడా అనవసరమైనటువంటి పనులకు మాత్రం ధనాన్ని మాత్రం వ్యయం చేయకపోవడమే ఉత్తమం ఈ వారంలో. మరియు ఏ పని చేయాలనే విషయం మీ యొక్క కుటుంబ సభ్యులను కానీ, మరియు సన్నిహితులను కానీ, స్నేహితులను కానీ అడిగి వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకొని ముందుకు వెళ్తే ఇంకా మంచి ఫలితాలు అనేవి మీకు కలిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగంలో కూడా కొంత మార్పులు అనేవి కలిగే అవకాశం కనిపిస్తూ ఉంది. విద్యార్థులు మాత్రం కొంత కష్టపడాలి. కష్టపడితేనే మీకు అనుకూల ఫలితాలు అనేవి కలుగుతాయి. మరియు కొంత అప్పులు అనేవి మీకు పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. దానివల్ల మీకు అందుకే చెప్పాను కదా, ధనం అనేది మీరు అనవసరంగా ఖర్చు చేయకండి. దానివల్ల అప్పు చేయాల్సిన పరిస్థితి అనేది మీకు గోచరిస్తూ ఉంటుంది. ఆరోగ్యపరంగా విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉంటేనే చాలా మంచిది, ముఖ్యంగా ధనుస్సు రాశి వాళ్లకు. అయినా సరే ఇంకా ఏమైనా మీకు ఇబ్బందులు కలిగినట్టయితే కనకదార స్తోత్రాన్ని మీరు పారాయణం చేసినట్టయితే మంచి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి. మీ అదృష్ట సంఖ్య